అరే మొన్న కాలేజ్కి వెళ్తుంటే ఒక అన్నయ్య తన తల్లిని కొడుతూ ఎంతో బాధ పెడుతున్నాడురా. అది చూసి నాకు ఎంతో బాధేసిందిరా. అవునా అక్క, నాకు తెలిసిన అన్నయ్య కూడా తన తల్లికి అనారోగ్యం వస్తే హాస్పిటల్లో చూపించకుండా తను ఎంతగానో బాధపడుతున్నాడు అక్క. అది చూసి నాకు కూడా ఎంతో బాధేసింది అక్క. అవునారా? ఇదే కాదక్క, నేను మొన్న స్కూల్కి వెళ్తూ ఉన్నప్పుడు ఒక వృద్ధాప్యం ఉన్న తల్లిదండ్రులు కనిపించారు. అయితే వారికి నెల నెల పెన్షన్ వస్తుంది కదా, అది కూడా వాళ్ళ కొడుకు తీసుకొని త్రాగుతున్నాడు అక్క. అది చూసేసరికి నాకు చాలా బాధ అనిపించింది. తల్లిదండ్రుల్ని బాధ పెట్టడం అనేది చాలా బాధాకరమైన సంఘటన. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాము? తల్లి యొక్క గొప్పతనం గురించి క్విజ్ రూపంగా తెలుసుకుందాం అక్క. అవునక్క. అవునక్క, తల్లి యొక్క గొప్పతనం గురించి క్విజ్ రూపంలో తెలుసుకుందాము. అవునక్క. సరే, తల్లి యొక్క గొప్పతనం గురించి ఈ రోజున క్విజ్గా తెలుసుకుందాము. మొదటిగా మనం ఇక్కడ ఉండి ఇలా క్విజ్ తీస్తున్నాము అంటే దాని వెనకాల తల్లి యొక్క గొప్పతనం ఎంతో ఉంది. ఆమె ఎంతో ప్రసవ వేదన పడి పిల్లల్ని కంటుంది. మరి ఆ ప్రసవ వేదన గొప్పదని దేవుడే లేఖన భాగంలో సెలవిస్తున్నాడు. మరి అలానే బైబిల్ గ్రంథంలో కూడా మొట్టమొదటిగా ప్రసవ వేదన పడి పిల్లల్ని కన్నా తల్లి ఎవరు? హవ్వ కదక్క? అవునక్క. రిఫరెన్స్ ఆదికాండము 4వ అధ్యాయము 20 నుంచి 22 వచనములు. భలే బాగా ఆలోచించి చెప్పావక్క. థ్యాంక్ యూ అక్క. చూసారా, హవ్వ ఎంతో ప్రసవ వేదన పడి పిల్లల్ని కనింది. మరి ఈ రోజుల్లో కూడా చాలా మంది తల్లులు ప్రసవ వేదన పడి పిల్లల్ని కంటుంటే వారిని బాధ పెట్టడం న్యాయమేనా? ఒకసారి ఆలోచించుకోనండి. మొదటిగా తల్లి మనల్ని కంటుంది అని తెలుసుకుందాము. మరి రెండవదిగా తల్లి ఎంతో ప్రేమగా పాలిచ్చి పెంచుతున్నది. అలానే బైబిల్ గ్రంథంలో కూడా ఒక తల్లి కుమారుణ్ణి కనిన వెంటనే ప్రేమగా పాలిచ్చి పెంచి దేవుని సన్నిధిలో వదిలిపెడుతుంది. ఆ గొప్ప తల్లి ఎవరో చెప్పండి. సిస్టర్ హన్నా సమూయేలుని వదిలిపెడుతుంది కదా? అవునక్క. రిఫరెన్స్ మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 26వ వచనం నుంచి 28వ వచనం వరకు. భలే బాగా ఆలోచించి చెప్పారక్క. చూసారా, ఒక్క కొడుకై ఉన్న సమూయేలును కూడా ఆమె దేవుని సన్నిధిలో ఎంతగానో చక్కగా వదిలిపెట్టింది. మరి ఈ రోజుల్లో ఉన్న తల్లులు కూడా మరి తమ బిడ్డలను దేవుని సన్నిధిలో ఎదుగుతున్నారో లేదో ఒకసారి ఆలోచించుకోనండి. మూడవదిగా తల్లి మనల్ని కని పాలిచ్చి పెంచినదే కాక మనకు ఏదైనా అనారోగ్యం వస్తే అనారోగ్యం బాగుపడిన దాకా మన దగ్గరే ఉంటూ మనకి కావలసినవి అందిస్తూ ఉంటుంది. మరి బైబిల్ గ్రంథంలో కూడా తన కుమార్తె బాగు కోసం తనను కుక్కపిల్లగా పోల్చుకున్న తల్లి ఎవరు చెప్పండి. అక్క చెప్పు. గ్రీసు దేశస్తురాలు కదా? అవునక్క. రిఫరెన్స్ మార్కు సువార్త 7వ అధ్యాయము 20వ వచనం నుంచి 30వ వచనం వరకు అక్క. భలే బాగా ఆలోచించి చెప్పావక్క. థ్యాంక్స్ అక్క. చూసారా, తన కుమార్తె బాగు కోసం ఆమె ఎంతకైనా తెగించి ఆమె కోసం ఏదైనా చేస్తుంది. మరి అలానే అదే తల్లులు ఈ రోజుల్లో అనారోగ్యంగా ఉంటే తమ కన్నబిడ్డలు పట్టించుకుంటున్నారో లేదో ఒకసారి ఆలోచించుకోవాలి. నాలుగవదిగా తల్లి మనలను కనడం కోసం ఎన్నో ఆహార పదార్థాలను మరియు తనకిష్టమైన ఫుడ్ను కూడా మానేసి ఎన్నో పత్యాలు ఉండి పిల్లల్ని కంటుంది. మరి అలానే బైబిల్ గ్రంథంలో ద్రాక్షారసము త్రాగకుండా పిల్లల్ని కనడానికి ఉన్న తల్లి ఎవరు చెప్పండి. అక్క సంసోన్ తల్లి కదా? అవును తమ్ముడు. రిఫరెన్స్ న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనం నుండి 5వ వచనం వరకు అక్క. మళ్ళీ బాగా చెప్పావు తమ్ముడు. థ్యాంక్ యూ అక్క. చూసారా, సంసోను తల్లి ద్రాక్షారసము త్రాగకుండా సంసోనుని కనినది. మరి ఈ రోజుల్లో ఉన్న తల్లులు కూడా ఎన్నో పత్యాలు ఉండి మనల్ని కంటున్నారు. మరి మనం కొంచెం పెద్ద అయిన తరువాత తల్లిదండ్రులు ముసలివారైన తరువాత వారికి ఆహారం పెట్టక రోడ్లపై వదిలేయడం ఎంత ఘోరమో ఒకసారి మనం ఆలోచించుకుందాము. మన తల్లి మనల్ని కనినదే కాకుండా ఎంతో ప్రేమగా పాలిచ్చి ఎంతో ప్రేమతో పెంచుతూ మనకి ఆలనా పాలనా చూసుకుంటుంది. మనకి ఏదైనా ఆపద వస్తే అపాయం వస్తే తను తోడుగా ఉండి మనల్ని కాపాడుతుంది. మరియు అదేవిధంగా బైబిల్ గ్రంథంలో తన కుమారుడు ఆపదలో ఉన్నాడని తెలుసుకొని 3 నెలలు వానిని దాచిపెట్టిన స్త్రీ ఎవరు? యొకెబెదు మోషేను కాపాడుతుంది కదక్క? అవునక్క. రిఫరెన్స్ నిర్గమాకాండము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు. మళ్ళీ బాగా చెప్పావక్క. థ్యాంక్ యూ అక్క. చూసారా, యోకేబెదు మోషేను ఎంతో చక్కగా కాపాడుకున్నది. మరి ఈ రోజుల్లో ఉన్న తల్లులు కూడా బిడ్డలు కష్టాలలో ఉంటే వారిని కాపాడుతున్నారు. మరి అదే విధముగా తల్లులు ఏదైనా కష్టాలలో ఉన్నా కూడా వారు ముసలి వాళ్ళు అయిపోయిన తరువాత వారిని కన్న బిడ్డలు వృద్ధాశ్రమంలో వదిలేయడం ఎంత అన్యాయమో ఒకసారి ఆలోచించుకోనండి. ఏ తల్లి తన బిడ్డ ప్రాణాపాయంలో ఉండగా చూసి తట్టుకోలేదు. మరి అలానే బైబిల్లో దేవదూత తన బిడ్డను చంపబోతుండగా ఆ బిడ్డను కాపాడుకున్న తల్లి ఎవరు? ఆమె గురించి చెప్పండి. అక్క సిప్పోరా కదా?
అవునక్క. రిఫరెన్స్ నిర్గమకాండము 4వ అధ్యాయము 26వ వచనం నుంచి 28వ వచనం వరకు. కరెక్టే చెప్పావక్క. చూసారా, సిప్పోరా తన బిడ్డను కాపాడుకున్నది. మరి ఈ రోజుల్లో ఉన్న తల్లులు తమ బిడ్డలు ఏ ప్రాణాపాయంలో ఉన్నా వారు ఎన్నో కష్టపడి వారిని కాపాడుతున్నారు. మరి అలానే వారిని కష్టపెట్టడం, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్టో మనం ఒకసారి ఆలోచించుకుందాము. తల్లి బిడ్డలకు జన్మనిస్తుంది. అలా పిల్లలు పెరిగి పెద్దయిన తరువాత అన్నదమ్ములు గాని అక్క చెల్లెలు గాని కొట్టుకున్నా గొడవాడుకున్నా తల్లి ఎంతో బాధపడి వారి గొడవను ఆపేస్తుంది. మరి అలానే బైబిల్ గ్రంథంలో అన్నదమ్ములు గొడవాడుకుంటున్నారని తమ్ముడిని తప్పించిన తల్లి ఎవరో చెప్పండి. అక్క, రిబ్కా యాకోబును తప్పిస్తుంది కదా? అవును చెల్లి. రిఫరెన్స్ ఆదికాండము 27వ అధ్యాయము 43వ వచనం నుంచి 45వ వచనం వరకు అక్క. భలే బాగా ఆలోచించి చెప్పావు చెల్లి. థ్యాంక్స్ అక్క. చూసారా, ఒక తల్లి అన్నదమ్ములు గాని అక్క చెల్లెలు గాని గొడవాడుకుంటూనే తట్టుకోలేదు. మరి ఈ రోజుల్లో ఆ పిల్లలే ఇంటి మీదకి తల్లి మీదకి గొడవలు తెస్తే ఆమె ఏమైపోతుందో ఒకసారి ఆలోచించుకోనండి. ఏ తల్లి తన బిడ్డలు పస్తులు ఉంటూ నీళ్లు లేక ఆహారం లేక బాధపడుతుంటే చూసి తట్టుకోలేదు. మరి అలానే బైబిల్ గ్రంథంలో నీళ్లు లేక కుమారుడు ఏడుస్తుంటే తెల్లడిల్లిపోయిన తల్లి ఎవరు? అక్క హాగర్ కదా? అవును తమ్ముడు. రిఫరెన్స్ ఆదికాండం 21వ అధ్యాయము 11వ వచనం నుండి 17వ వచనం వరకు. వెరీ గుడ్ తమ్ముడు, బాగానే ఆలోచించి చెప్పావు. థ్యాంక్ యూ అక్క. చూసారా, ఒక తల్లి తన బిడ్డలు పస్తులు ఉంటే అసలు చూడలేదు. మరి ఈ రోజుల్లో అలాంటి తల్లులనే ఆహారం పెట్టక బాధ పెట్టడం ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచించుకుందాము. అక్క, అమ్మ గురించి బైబిల్లో ఇంత గొప్ప మాటలు ఉన్నాయా అక్క? అవును చెల్లి. అయితే బైబిల్ గ్రంథం చాలా బాగా చదవాలక్క. కరెక్ట్. తల్లి మనల్ని కనడమే కాకుండా ఎంతో జాగ్రత్తగా ఏ తప్పులు చేయకుండా పెంచుతుంది. మరి అలానే బైబిల్ గ్రంథంలో వృద్ధాప్యంలో కుమారుని కని 30 ఏళ్ళు అరణ్యంలో పెంచిన తల్లి ఎవరు? ఆలోచించి చెప్పండి. అక్క, ఎలిజబెత్ కదా? అవును చెల్లి. రిఫరెన్స్ లూకాస్ వార్త 1వ అధ్యాయము 58వ వచనం నుంచి 80వ వచనం వరకు. బాగా ఆలోచించి చెప్పావు చెల్లి. థ్యాంక్ యూ అక్క. చూసారా, ఎలిజబెత్ తన కుమారుణ్ణి అరణ్యంలో అంటే దేవునిలో ఎంతో గొప్పగా పెంచినది. మరి ఈ రోజుల్లో ఉన్న తల్లులు కూడా తమ బిడ్డలు దేవుని సన్నిధిలో ఎదిగి దేవుని పరిచర్యలో వాడబడేలా చూసుకోవాలి. అవునక్క, మీరు చెప్తుంటే నాకు అమ్మ గురించి తెలుస్తుంది అక్క. ఇంతకు ముందు నేను మా అమ్మని చాలా బాధ పెట్టాను. పర్లేదులే చెల్లి, ఇప్పటి నుంచి సంతోషపెట్టు. సరే అక్క. ఏంటక్కలు చెల్లెమ్మలు ఎలా ఉన్నాయి క్వశ్చన్స్? ఏముందక్క, మొత్తం మాకు తగులుతున్నాయి. అవునక్క, మాకు తగులుతున్నాయి. అవునక్క, మాకు తగులుతుంది. నాకు తగులుతున్నాయి. ఓకే, ఒక స్త్రీ పిల్లల్ని కంటే ఎంతో సంబరపడిపోతుంది. మరి అదే విధముగా పిల్లల్ని కనకపోతే అంతకన్నా బాధపడుతుంది. బైబిల్ గ్రంథంలో నాకు ఒక్క కుమారుడినైనా దయచేయమని బోరున ఏడ్చిన స్త్రీ ఎవరు? అక్క హన్నా. అవును తమ్ముడు. రిఫరెన్స్ మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం నుండి 12వ వచనం వరకు. భలే ఆలోచించి చెప్పావు తమ్ముడు. థ్యాంక్ యూ అక్క. చూసారా, ఒక తల్లి ఎంతో బాధపడి ఎంతో ప్రసవ వేదన పడి పిల్లల్ని కంటుంది అంటే ఆమె ప్రేమ ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించుకుందాము. తల్లి మనలను కనిన తరువాత మనం ఒక గొప్ప స్థానంలో ఉన్న కీర్తి ప్రతిష్టతలో ఉన్న ఆమె ఎంతో సంబరపడిపోతుంది. మరి అలానే పిల్లలు కూడా ఎంత గొప్ప స్థితిలో ఉన్నా ఆ స్థితి వెనకాల తల్లే కారణమని ఎన్నటికీ మర్చిపోకూడదు. బైబిల్లో ఏ తల్లికి ఆమె వస్తుంటే రాజు సింహాసనం మీద నుండి లేచి ఆమెకు నమస్కారం చేశాడు? సొలొమోను తన తల్లి అయిన బత్షెబాకు నమస్కారం చేస్తాడు. అవునక్క. రిఫరెన్స్ మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 17 నుంచి 19 వచనములు. మరి బాగా ఆలోచించి చెప్పావక్క. థ్యాంక్ యూ. చూసారా, సొలొమోను ఎంతటి రాజైనా కూడా తన తల్లికి ఎంత గౌరవాన్ని ఇస్తున్నాడో మరి ఈ రోజుల్లో ఉన్న బిడ్డలు కూడా తాను ఎంత స్థితిలో ఉన్నా ఎంత గొప్ప స్థానంలో ఉన్నా తల్లిని గౌరవించడం ఎన్నటికీ మర్చిపోకూడదు. రాజంతటి వాడే తన కన్న తల్లి ముందు సింహాసనం మీద నుంచి లేచి నమస్కారం చేశాడు. ఏ రోజైనా మనం చేసాం అక్క మన తల్లులకి? అస్సలు చేయలేదు. ఈ రోజు నుంచి చేద్దాం. సరే అక్క. తల్లి మనలను కనినప్పటి నుండి మనం చనిపోయేంత వరకు తన కంటికి రెప్పలా కాస్తుంది. మరి అదే విధముగా తన కన్న బిడ్డలు కూడా ఎలాంటి స్థితిలో ఉన్నను తల్లిని మర్చిపోకూడదు. మరి బైబిల్ గ్రంథంలో ఏ తల్లి కుమారుడు చనిపోతూ తన తల్లి బాధ్యతను మరొకరికి అప్పగించాడు? అక్క,
చెప్పు. యేసు ప్రభు వారు అపోస్తలుడైన యోహానుకు తన తల్లి అయిన మరియను అప్పగిస్తాడు కదా. భలే బాగా ఆలోచించి చెప్పావు చెల్లి. రిఫరెన్స్ యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనములు అక్క. బాగా ఆలోచించి చెప్పావు చెల్లి. థ్యాంక్స్ అక్క. చూసారా, యేసుక్రీస్తు అంతటి వారే తన తల్లి బాధ్యతను చనిపోతూ అపోస్తలుడైన యోహానుకు అప్పగించాడు. మరి ఈ రోజుల్లో ఉన్న బిడ్డలు తమ తల్లులను వదిలిపెట్టి ఇతర దేశాలకు వెళ్ళి తమ తల్లులు ఏమైపోయినా చనిపోయినా కూడా మాకు టైం లేదు, కుదరదు అని చెప్పి మరి వారు రాకుండా ఉండడం ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచించుకుందాము. అక్క, రేపు మనం ఏ స్థితికి వెళ్ళినా కానీ, ఏ జాబ్ చేసినా కానీ ముందుగా మనం తల్లిదండ్రులని గుర్తు పెట్టుకునే వాళ్ళగా ఉండాలక్క. సరే, అందరూ గుర్తు పెట్టుకోండి. సరే అక్క. ఇప్పటి వరకు తల్లి మన కొరకు ఏమి చేసినదో, ఎంతగా మనల్ని ప్రేమించిందో బైబిల్ గ్రంథంలో నుంచి మనం తెలుసుకున్నాం కదా. ఇప్పటి నుంచి ఆమె చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఆమెను ప్రేమించాలని కోరుకుంటున్నాము. మరి ఒక వీడియోలో మరి ఒక క్విజ్తో మరలా కలుసుకుందాము. కాబట్టి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ అందరికీ మా వందనములు. బాయ్. అందరికీ వందనములు. ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది. మొదటి బుక్కు ఈ కనిపించే 30 అంశాల మీద ఉన్నది. కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు.